సో అందరికీ నమస్కారం. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ బాసరాలోని ఉద్యోగాలు పడ్డాయి. సో దానికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో చూస్తాము. ఇందులో సో ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో దేనిలో పట్టేశారంటే గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు పడ్డాయి. అందులో సివిల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ సిఎస్సి కానీ, సో ట్రిపుల్ ఈ కానీ, ఎంఎంఈ కానీ ఇట్లాంటి డిపార్ట్మెంట్ పడ్డాయి. సో వీళ్ళకి ఎవరు క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, సో రిలవెంట్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. శాలరీ వచ్చేసి 37,000 నుంచి ఉండాలి. 37,000 ఎబో ఉంటుంది శాలరీ. 35,000 అనేది విత్ పీజీ ఆర్ గేట్ నెట్ స్లెట్ ఆర్ సెట్ వాళ్ళకు ఇస్తాడు. పీజీ ఉంటే మాత్రం 33,000 ఇస్తాడు. దాన్ని బట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కూడా శాలరీ అనేది ఉంటుంది. సైన్స్ అండ్ హ్యూమనిటీస్లో కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ కూడా ఉంది. ఇక్కడ సైన్స్ హ్యూమనిటీస్ వాళ్ళకు ఇంగ్లీష్ ఒకటే, మ్యాథమెటిక్స్ తీసుకుంటారు, ఫిజిక్స్ తీసుకుంటారు, అంటే కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చిన చూడండి, 55 మార్క్స్ ఈక్వలెంట్ ఆఫ్ ద గ్రేడ్ స్కేల్ అంతా ఇందుకు 720 మాస్టర్ ఆఫ్ లెవెల్ అంటే పీజీ ఏసీ ఉండాలి. నెట్ సెట్ ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదా 55% మార్క్స్తో ఎక్కువ అంతకంటే 50% ఎక్కువ ఉండి మాస్టర్ లెవెల్ అంటే రెస్పెక్టివ్ ఆఫ్ ద డిసిప్లిన్ అండ్ 50% ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ, కొంత ఎస్సీ ఎస్టీలకు తక్కువ పర్సెంట్ కూడా ఉంది. కాబట్టి అప్లై చేసుకోండి. ఈ ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చిండు. ఈ క్వాలిఫికేషన్ వారు మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో దానిలో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, సిఎస్సి ఉంది, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళకి 17,500 ఉన్నది. కాబట్టి వాళ్ళకు ఈ కెమిస్ట్రీ వాళ్ళకేమో ఫస్ట్ క్లాస్ ఇన్ ద బీఎస్సీ కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ అనండు పీజీ ఉంటే సరిపోతుంది. పీజీ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది దీనికి. ఇంగ్లీష్ వాళ్ళకైతేనేమో బీఏ ఇంగ్లీష్ ఉండాలి ఆర్ ఎంఏ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. ఇందులో కూడా శాలరీ అంటే ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు కూడా అవకాశం ఉంది. 17,500 ఉన్నది శాలరీ. గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సో ఐటీఐ రిలవెంట్ డొమైన్ ద డిప్లొమా కన్సర్న్ ద ఏరియా. సో వీళ్ళకి శాలరీ వచ్చేసి 14,500 ఉంది. కెమిస్ట్రీ ఉంది, బీఎస్సీ రిలవెంట్ సబ్జెక్ట్ ఇన్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పిండు. వీళ్ళకి కూడా శాలరీ అంతే ఉంది. అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో వీళ్ళు వచ్చేసి గెస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో ఏ విధంగా వీళ్ళు ఆఫ్టర్ ద అపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇది గెస్ట్ ఫ్యాకల్టీ మొత్తం కూడా 1 ఇయర్ కోసము. సో ఇక్కడ మీరు ఈ ఫామ్స్లలో అంటే గెస్ట్ ఫ్యాకల్టీ ఇంజనీరింగ్ వాళ్ళకేమో ఏ ఫామ్ దానికి సపరేట్ ఉంటుంది. మీరు ఒకవేళ వెబ్సైట్ వచ్చేసి మీకు వెబ్సైట్ కూడా ఇక్కడ www.rgukt.acn అనేటువంటిది అందులోకి వెళ్ళిపోతే మీరు యూనివర్సిటీకి వెళ్ళిపోతే అందులో ఆ వెబ్సైట్లోని మీకు అన్నీ కూడా ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. దాని ప్రకారము అప్లై చేసుకోవాల్సి వస్తుంది. గెస్ట్ ఫ్యాకల్టీకి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళకు ఏమో రిటన్ టెస్ట్ అండ్ గ్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో ఇంటిమేషన్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తారు. ఎందుకంటే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత చేస్తారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ జూన్ 11 నుంచి జూన్ 23 దాకా ఉంటుంది. ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు. క్యాండిడేట్ విత్ ద హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. ఇది వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఏది ఇక్కడ మీకు వెబ్సైట్ వచ్చేసి మరోసారి చెప్తున్నా www.rgukt.acn. అది దాని సమయం వెళ్తే మీకు ఇక్కడ సపరేట్ అనేది ఇంట్లో చూపిస్తుంది. లింక్లు అన్నీ కూడా చూపిస్తుంది. ఓకేనా. దాంతోపాటుగా వీళ్ళు శాలరీస్ కూడా ఇచ్చిండు, మెన్షన్ చేసిండు. ఎంత శాలరీ ఉంటుందని కూడా మెన్షన్ చేసిండు. శాలరీస్ అంతా ఆ లెవెల్లో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ ఫస్ట్ చూస్తాడు. ఒకవేళ హైయర్ క్వాలిఫికేషన్ లేకపోతే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఇస్తాడు. ఓకేనా. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్.